ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 7 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యోబు గ్రంథం 34 మరియు 35 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1 నుండి 21వ వచనం వరకు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో నా శుభాభివందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుని సన్నిధి మీతో కూడా బయలుదేరుచున్నది. ఆయన మిమ్మల్ని ఒక మనుషుని యొక్క నీడ వెంబడించినట్లు మిమ్మల్ని ఆయన వెంబడిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని యందు నిరీక్షణ ఉంచండి. మీ కార్యములన్నీ సఫలమవుతాయి. మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో దానిని మీ పక్షమున దేవుడు చేసి మీ కొరకు ఆయన ముగించబోతున్నాడు. ఆయన ప్రశస్తమైనటువంటి కృప ఈ కార్యమును మీ పట్ల అద్భుతంగా జరిగించబోచున్నది. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు వారిచ్చిన లేఖన భాగాన్ని మనం చదివి ముందుకు వెళ్దాం. 9వ కీర్తన 7వ వచనం. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేశంలో ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, గ్రామాలలో ఏలుబడి చేసే సర్పంచులు కానీ ఒక 5 సంవత్సరాలు వారు తమ పదవిలో ఉంటారు. ఆ తర్వాత తమ పదవి నుండి వారు తొలగించబడతారు. ఎందుకని? వారి యొక్క పదవి కాలం కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. వారు ఎల్లకాలం పదవిలో ఉండి ప్రజల్ని ఎంతమాత్రమును ఏలుబడి చేయరు. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆయన యొక్క పదవి కాలం ఎంతో తెలుసా? శాశ్వత కాలం, నిత్యకాలం, యుగయుగములు. అవును దేవుని బిడ్డలారా, ఆయన శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడట. దేవుని బిడ్డలారా, నీవు దేవుని చేతులకి అప్పగించుకున్నట్లయితే, నీవు దేవుని యొక్క మార్గములో నడుచుకుంటూ ఉన్నట్లయితే, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని విశ్వాసములో నువ్వు ముందుకు సాగిపోవచ్చున్నట్లయితే, నీవు ఎంత మాత్రమును ఏ విధమైన పరిస్థితులను ఎదుర్కొన్నా కలవరపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీ దేవుడు సదాకాలం సింహాసనాసీనుడై ఉన్నాడు. నీ పరిస్థితులను, నీ జీవితాన్ని ఆయన ఏలుబడి చేస్తున్నాడు. నీ జీవితంలో సంభవిస్తున్న ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. ఒకవేళ నీవు ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుందేమో. ఒక్కసారి నువ్వు ఆశ్చర్యపోయి, ఎందుకు ఇలా జరిగింది? నేను వేరొకటి జరుగుతుందేమో అనుకున్నా, ఒక ఆశీర్వాదం వస్తుందేమో అనుకున్నా, నేను నిరీక్షిస్తుంది నాకు జరుగుతుందేమో అని నేను ఆశపడ్డాను. నా దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని నువ్వు గాబరపడుతుండొచ్చు. ఒక విధమైన టెన్షన్కి గురి కావచ్చు. ప్రియా దేవుని బిడ్డ, ఆ విధంగా ఎంతమాత్రం నీవు టెన్షన్ పడకు, ఒత్తిడికి గురి కాకు. ఎందుకనంటే నీ దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై సమస్తాన్ని ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన పరిపాలనలో నీవున్నావు. ఆయన పరిపాలనలో నీకు కీడు సంభవిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? నీకు నష్టం వాటిల్లుతుందని నువ్వు తలస్తున్నావా? నాకేమీ మంచి జరగదని నీవు బాధపడుతున్నావా? లేదు లేదు. దేవుడు నీకు మంచిదే ఇవ్వాలనుకుంటున్నాడు, శ్రేష్టమైనదే చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రభు మీద నీవు నీ విశ్వాసం నుంచి ధైర్యంతో ముందుకు సాగి వెళ్ళు.
నా దేవుడు నాకెన్నడూ కీడు చేయడు, నాకు ఆయన మేలే చేస్తాడు. నేను ఆయన యొక్క ఏలుబడి క్రింద ఉన్నాను, నన్ను ఆయన పరిపాలిస్తున్నాడు. కీడుకరముగా నాకు కనిపిస్తుంది కూడా మేలుగా ఆయన మార్చగలడు అని నువ్వు దృఢంగా నమ్ము. ఈ దినం ఆ విధంగా నువ్వు ప్రభునందు నమ్మకాన్ని కలిగినట్లయితే నిశ్చయముగా రాజుల హృదయాలను నీటి కాలువల వలె త్రిప్పగలిగిన దేవుడు నీ జీవితాన్ని మేలైన స్థలమునకు, మేలైన చోటికి ఆయన త్రిప్పగలడు. ఒక వాహనాన్ని నడుపుతున్న ఒక డ్రైవర్ తాను అనుకున్నటువంటి చోటికి ఏ విధంగా అతడు నడపగలడో, తన చేతిలో ఉన్నటువంటి స్టీరింగ్ని తాను అనుకున్న చోటికి ఎలా త్రిప్పగలడో, నీ జీవితాన్ని కూడా మేలైన చోటికి ఆయన త్రిప్పగలడు. ఆయన త్రిప్పుతాడు. నిశ్చయముగా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. నువ్వు ఆయన బిడ్డవు, నీకు స్వాతంత్రం ఇచ్చినాడు. ఆయన ఆత్మ నీ మీద కుమ్మరించబడి ఉంది. మేలైన త్రోవలో నీ ప్రయాణం సాగి వెళ్ళబోతుంది. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యముగా ఉండు. నిన్ను ఏలుబడి చేస్తున్న దేవుడు నీకు శ్రేష్టమైనయే తీసుకొస్తున్నాడు. ఎంత మాత్రమును అపాయకరమైనవి నీకు సంభవించవు. ఆయన ఏలుబడిలోన నీకు మేలు తప్ప, ఆశీర్వాదం తప్ప ఏ కీడు సంభవించదు. ఈ మాట నమ్ము. దేవుడు నిన్ను ఆశీర్వదించి బలపరచునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మీ నామాన్ని గణపరుస్తున్నాం. మా తండ్రి, మేము ఏ విధమైన పరిస్థితుల గుండా సాగి వెళుతున్నప్పటికీ, ఎటువంటి ఒత్తిడి మమ్మల్ని బాధిస్తున్నప్పటికీ, మా హృదయంలో ఏ విధమైన కలవరం ఉన్నప్పటికీ, ప్రభువా, నీ పిల్లలముగా మేము మీకు సమర్పించుకున్నాం గనక మీరు సమస్తమును ఏలుబడి చేస్తున్నారు. కాబట్టి మీ ఏలుబడిలో ఉన్న మాకు మేలే తప్ప ఏ విధమైన కీడు సంభవించదని ఈ పూట మేము తెలుసుకొని మీ వాక్యం ద్వారా గ్రహించి మేము నమ్ముచు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, విశ్వాన్ని ఏలుబడి చేస్తున్న నీవు, ఆ విశ్వంలో ఉన్నటువంటి మేము, మా మీద నువ్వు సర్వాధికారం కలిగి ఉన్నావు. మా తండ్రి, బందీ గృహం, అగ్నిజ్వాలలు, నదులు, వాటి గుండా మేము బయలుదేరుచు నడిచినప్పటికీ మేము శ్రేష్టమైన సమృద్ధి కలిగిన స్థలమునకే చేరుచున్నాం. మీరు మమ్మల్ని ఆ విధంగా తోడుకుని వెలుచున్నారు. మీ కొందనాలు. మా ప్రియులను ధైర్యపరిచి దీవించి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.